ముస్లిం రిజర్వేషన్లపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని ముస్లిం నాయకులు అన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన 4% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తుందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుఖ్ షిబ్లీ అన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ముస్లింలపై దాడులు పెరిగాయని అన్నారు. దేశంలో సీఏఏ రావడానికి కారణం వైసీపీ ఎంపీలే కారణమని అన్నారు. బీజేపీకి అన్ని పార్టీలు మద్దతిస్తున్నారని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అనంతరం పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వస్తాద్ ఇమ్రాన్, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ షఫీ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈరోజు ఎక్కడి నుంచి ఎన్ని అంశాలు మనం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు స్టార్టింగ్ విత్ అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అతను దొంగ కాదు. ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి అబ్దుల్ సలాం. దాని తర్వాత మీకు ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి హాజిరా, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఉన్నటువంటి 22 సంవత్సరాల హాజిరావి ఇవాల్టికి కూడాను ఎవరు హత్య చేశారో తెలియదు. ఏదైతే ఇవన్నీ అనేకమైనటువంటి అంశాలు రాష్ట్రంలో దాదాపు 107 సంఘటనలు ముస్లిం మైనార్టీలతో పాటు జరుగున్నాయి. ఒకవైపు సంక్షేమం లేదు, రెండో వైపు దాడులు. అంటే మా యొక్క ఆత్మగౌరవం అనేది ఒక ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఏంటంటే ఏం చేయాలి అని చెప్పేసి మనం చాలా సుదీర్ఘంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మరియు అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు మొన్న మన గుంటూరులో కూడాను దాదాపు 17-16 ప్రజా సంఘాలు అందరం కూడాను కలిసి కూర్చొని ఏకాభిప్రాయంలోకి రావటం జరిగింది. అదేమిటంటే రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకి తీసుకెళ్ళగలరో, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీసుకెళ్ళగలరో, ఎవరైతే ఒక విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి ఇటువంటి నీడ్ ఆఫ్ ద అవర్లో ఏమిటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి మేము, అదేవిధంగా మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో 16 మైనార్టీ సంఘాలు అందరం కూడాను పూర్తి మద్దతు కూడాను మేము ప్రకటించాం.